జ్ఞాపకాలనైతే మర్చిపోగలను గాని జీవితాన్ని ఎలా మర్చిపోగలను మామయ్య? అంజలి నా జీవితం, అంజలియే నా సర్వస్వం. చూడర్జున్, గాయం వేరు, తగ్గడానికి రాసే మందు వేరు. ఒక్కోసారి గాయం మందు రెండు ఒకటే అవుతాయి. నీ మనసుకు తగిలిన గాయం, ఆ గాయాన్ని మాన్పించే మందు రెండు అంజలినే. ఒరే నాన్నా, నానమ్మ చెప్పినట్టు చేయరా. అంజలి కోసం చేసే పనే కాబట్టి ఆనందంగా ఉంటావు. కాదనుకు నాన్న. అలా చేయాలంటే అంజలి స్థానంలో మరొకరిని ఊహించుకోవాలి. అది ఊహించుకుంటేనే నాకు చాలా బాధగా ఉంది నానమ్మ. నేనే కాదు, మీరు ఊహించుకోగలరా? ప్రపంచంలో ఎవరు అంజలికి సాటిరారు. అంజలి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. అంజలి అంటే 7 రూపాలు కాదు, ఒక్క రూపం, ఒకే ఒక రూపం, అంతే. అరే, ఏకదం ఆకలవుతుంది. వినాయకుడిలా కడుపు నిండా లాగించేద్దాం. బండి కర్రీ, ఆలూ ఫ్రై, दाल, भगवान, सांबर, पापड़, कर्ड। बस 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 बस, నేను ఇంకా వినలేను. నువ్వు వినలేవు, మేం తినలేము. నిజంగానా? సచ్చి? తేరీ కసం దీది, నీ మీద ఒట్టక్క. ఏంటిది అక్క? ఎంత పెద్ద హీరోయిన్ ఇలా చిన్న చిన్న ఎలా తింటావక్క? హా, సచ్, నిజమే. అక్క, సినిమా ఓపెనింగ్ కదా, మాకు బిర్యానీ, పిజ్జా, బర్గర్లు అన్నీ తెస్తావనుకున్నాము. డిసప్పాయింట్ చేసావక్క. మా ఇంట్లో ఫిష్ కర్రీ ఉంటే వదిలేసి వచ్చానక్క. అరే బస్ కరో, మ్యాటర్ అంతా అర్థమైంది. మీకిలాగే నేను కూడా बहुत सोचा, लेकिन रिवर्स हो गया. माँ इवన్నీ చేసింది. परवाह नहीं, छोड़ दो. अभी आप लोग को क्या चाहिए बोलो. बिरयानी. बिरयानी? అవునక్క,
హైదరాబాద్ బిర్యానీ. हैदराबाद बिरयानी वो क्या रे? హైదరాబాద్ దమ్ బిర్యానీ అక్క. ఒక్కసారి తిన్నావంటే జీవితాంతం మర్చిపోవు. అంత బాగుంటుందా? నోట్లో వేసుకుంటే నెయ్యిలా కరిగిపోతుంది. అక్క ఒక్కసారి టేస్ట్ చేస్తే ప్రాణం పోయినా వదలవు. అరే చంపకండి, అసలే మౌత్ లో వాటర్ వస్తుంది. చలో చలో జల్దీ రాకే खाएंगे. दीदी नहीं एक बार कॉल करे तो यहीं पर आएगी. अच्छा ठीक है, नंबर बोलो. नंबर नंबर हाँ बोलो ना. 720 720 720 720 తర్వాత 3322. अच्छा 720 720 3322. अरे वाह, क्या फैंसी नंबर यार. हेलो This is Amrita Agarwal speaking here. सो एक चिकन बिरयानी, 3 पिज्जा और 3 पनीर सैंडविच. जल्दी होम डिलीवरी करो. వాట్ ఏం మాట్లాడుతున్నారు మీరు? ఓ తెలుగా? అరే బాబు, 4 మంచి చికెన్ బిర్యానీ, 4 మంచి పిజ్జాలు, 4 శాండ్విచ్లు త్వరగా పంపించు. వాట్? చికెన్ బిర్యానీ, బర్గర్, పిజ్జా నేను పంపించాలా? यस, डोर डिलीवरी हॉट हॉट गा, जल्दी जल्दी. ठीक है, मेरा एड्रेस ले लो. प्लॉट नंबर 372. హలో ఏం మాట్లాడుతున్నారు మీరు? क्या तेलुगु समझ में नहीं आता क्या? నాకు తెలుగు సూపర్ గా వచ్చు, నీకే తెలుగు లేకుండా మాట్లాడుతున్నావు. తెలివి అంటే మైండ్ బుర్రా బుద్ధి. నేను ఏకి వర్డ్ పూచినా? దానికే అన్ని పేర్లున్నాయక్క. హలో మిస్టర్, నాకు మైండ్ లేదంటావా? ఉంటే నాకు ఫోన్ చేయవు కదా. मैं कौन हूँ पता ही तुझे? बॉलीवुड का हीरोइन, अब टॉलीवुड का हीरोइन बनने वाली हूँ. నువ్వు బాలీవుడ్ ఐశ్వర్య అయినా టాలీవుడ్ కాజల్ అయితే నాకేంటి? ఫోన్ పెట్టే. హలో హలో, एक मिनट. నేను చాలా అందంగా ఉంటాను, సినిమా హీరోయిన్. చూసావంటే ఫ్లాట్ అయిపోతావు. నువ్వు అందంలో అతిలోకి సుందరమైన నాకు అనవసరం. ఫోన్ పెట్టే. బిర్యానీ, పిజ్జా, శాండ్విచ్ హోమ్ డెలివరీ చేయమంటే ఎక్కువ మాట్లాడతావా? రాంగ్ నంబర్, ఫోన్ పెట్టే. హలో, ఇది రెస్టారెంట్ కాదా? కాదు. అయితే సారీ బోల్, సారీ బోల్, సారీ బోలో. నేనెందుకు చెప్పాలి? హా, అమృత అగర్వాల్ ని తిట్టినందుకు. నేను చెప్పను. నువ్వు చెప్పకపోతే నాకు బీపీ వస్తుంది. బీపీ షుగర్ ఏం వచ్చినా నాకేంటి? నువ్వు తగ్గి మాట్లాడకపోతే నేను ఫీల్ అవుతాను. తగ్గి మాట్లాడు. ఇప్పటికే చాలా పేషెన్స్ తో మాట్లాడాను, ఇంకా నా సహనాన్ని టెస్ట్ చేయొద్దు. ఫోన్ పెట్టే. क्या हुआ दीदी? अमृता को बहुत बहुत इंसल्ट हुआ. ये बॉलीवुड बादशाह, ये टॉलीवुड तनिषा, आफ्टर ऑल ఒక అబ్బాయితో తిట్లు తినింది. పరువు మొత్తం పోయింది. అందుకే ఈ నంబర్ ఎవరిదో, వీడి పేరు ఏంటో
వీడు ఎక్కడ ఉంటాడో నాకు కావాలి 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 3 बार बोलने की क्या जरूरत है, एक ही बार बोलो। అరే చోట్, వాడు నా చేతిలో అయిపోయాడు. వీడికి దమ్ బిర్యానీ చేసి తినకపోతే నాకి పేరు అమృత అగర్వాల్ కానే కాదు. दीदी बिरयानी। चलो ठीक है, बाहर जाके खाएंगे, आओ। ठीक है। సార్, అంజలి మ్యామ్కి యాక్సిడెంట్ అయిన దగ్గర నుండి నా మనసు ఒకటే చెప్తుంది, ఏదో రాంగ్ జరిగిందనిపిస్తుంది. మీరు ఒక్కసారి పర్మిషన్ ఇస్తే ఎంక్వైరీ చేయిద్దాం సార్. అంజలికి హాని తలపెట్టాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది రాఘవన్? ఇంతకు ముందంటే అంజలి విషయంలో శత్రువులు ఉండేవారు కాబట్టి ఎవరో ఒకరిని అనుమానించాల్సి వచ్చేది. ఇప్పుడు ఎవరిని అనుమానించే ఛాన్సే లేదు రాఘవన్. వీళ్ళే అయ్యుంటారని ఇప్పుడు నేను ఎవరిని సస్పెక్ట్ చేయలేను, కానీ నా సెన్స్ మాత్రం ఏదో చెప్తుంది. డాడీ, వైజాగ్లో మీ ఫ్రెండ్ డీజీపీ ఉన్నాడు కదా, ఒక్కసారి ఆయనతో ఏమైనా ట్రై చేయిస్తే ఏదైనా క్లూ దొరుకుతుంది అనిపిస్తుంది. అలాగే చేద్దాం రాఘవ. ఈ విషయాన్ని అంత ఈజీగా వదిలిపెట్టకూడదు. నీకు వచ్చిన డౌట్ని క్లారిఫై చేసుకోవడం మంచిది. అవును అర్జున్, కొన్ని సందర్భాల్లో డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మిస్లీడ్ అవుతుంటారు. ఒకసారి ఎంక్వైరీ చేయడం తప్పులేదుగా? అవును బాబు, అంజలి లేదంటే ఎవరని నమ్మలేకపోతున్నాం. ఇదంతా నిజం కాదు, కలేమో అనిపిస్తోంది. మీరనేదే నిజం అనుకుంటే ఈ పాటికి అంజలి నన్ను వెతుక్కుంటూ వచ్చేది. నన్ను విడిచిపెట్టి తను ఒక క్షణం కూడా ఉండలేదు. అంజలికి నేనంటే ప్రాణం. అంజలి ప్రాణమే నేను. ప్లీజ్ సార్, నా కోసం ఈ ఒక్కసారి పర్మిషన్ ఇవ్వండి. ఓకే, మీ ఇష్టం. కానీ ఇదంతా మీ పెళ్ళయ్యాకే. ఓకే సార్, నా మనసు చెప్పిందే నిజమైతే నా సీతమ్మ తల్లిని దూరం చేసిన వాళ్ళు నా చేతికి దొరికితే వాళ్ళ నామరూపం లేకుండా చేస్తాను. రాఘవా, రాఘవా, నన్ను ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళిపో. లేదంటే ఈ క్షణమే నా మెళ్ళో తాళి కట్టు. నేను ఆ ఇంట్లో ఉండలేను. మా డాడీ ఏ క్షణం ఏం చేస్తాడో అని భయం భయంగా ఉంది. చావైనా బ్రతుకైనా నీతోనే. అందుకే
ఈ క్షణం నుంచి నీ దగ్గరే ఉండాలని నిర్ణయించుకొని వచ్చేసాను. ఏమైంది రవి? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అది ఇంకా ఏం కావాలి అర్జున్? ఆయన మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వడు. ప్రతి క్షణం నరకం చూపిస్తూనే ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఇద్దరి పెళ్లి జరిపిస్తానని మాట ఇచ్చాను కదా. మీరు మీ మాట నిలబెట్టుకునే లోపు మా డాడీ ఆయన మాట నిలబెట్టుకునేలా ఉన్నారు. పెళ్లి పీటల దాకా వచ్చిన పెళ్లిని ఆయన ఆపలేకపోయాడు. ఇంకేం చేయగలడు? నువ్వేం భయపడకమ్మా. లేదంకల్, ఆయన అవకాశం కోసం ఎదురు చూస్తున్న మనిషి. ఆ అవకాశం దొరికితే ఎంత ఘోరమైన సృష్టిస్తాడు. పెళ్లి పీటల దాకా వచ్చిన పెళ్లిని ఆయన ఆపలేకపోయాడు. ఇంకేం చేయగలడు? నువ్వేం భయపడకమ్మా. లేదంకల్, ఆయన అవకాశం కోసం ఎదురు చూస్తున్న మనిషి. ఆ అవకాశం దొరికితే ఎంత ఘోరమైన సృష్టిస్తాడు. రండ్రా. ఏంట్రా మీటింగా? మావయ్య, మీకేమైనా పిచ్చి పట్టిందా? రేయ్, నా కూతుర్ని నాతో పంపించకపోతే వీటన్నిటినీ సర్వనాశనం చేసినట్టు మీ జీవితాలు కూడా నాశనం చేస్తాను. మిస్టర్ రవిశేఖర్, ఇంతసేపు నువ్వు మంచి మర్యాద లేకుండా పిచ్చి పట్టిన వాడిలా చిందులేసిన ఎందుకు ఊరుకున్నానో తెలుసా? నేను మర్యాద తెలిసిన వాడిని కాబట్టి. లేదంటే మీ అందరినీ పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పారేయడానికి నాకు ఒక్క నిమిషం చాలు. ఏంట్రా, పిట్టలు కాల్చినట్టు కాల్చేస్తావా? కాల్చరా చూస్తాను. దమ్ము, పౌరుషం, రోషం మగాడమైతే కాల్చరా చూస్తాను. టెస్ట్ చేస్తున్నావా? ఏయ్! టెస్ట్ చేస్తున్నావా? టెస్ట్ ఏంట్రా? టెస్ట్ తొక్క ఛాలెంజ్ చేస్తున్నాను. నీలాంటి వాళ్ళు ఎంతమందిని చూస్తుంటారు నా లైఫ్ లో. వాయు మూడ్రా మాడయా. నలుగురు మనుషులను తీసుకొచ్చి 4 వస్తువుల్ని పగలగొట్టినంత మాత్రాన పెద్ద మగాడివి మొనగాడి వైపు అనుకుంటున్నావా? రేయ్, నువ్వు నీ రౌడీజం చూపిస్తే భయపడి పారిపోతావు అనుకున్నావా? తల వంచుకొని నీ ముందు నిలబడతాననుకున్నావా? చేతకాని వాళ్ళు చేసే పనులివి. ఏ ఈ మాత్రం మేము చేయలేమనుకుంటున్నారా? మాకు చేత కాదనుకుంటున్నారా? అవునరా, మీకు చేత కాదు. ఎప్పుడు చూసినా చాటుమాటుగా రాయబారాలు నడిపిస్తారు, ఇట్లాంటి పనులు చేస్తుంటారు. నాలా మగాళ్ళ చేయండిరా, అప్పుడు మగాడు అనిపించుకుంటారు. ఏం సాధించావని గొప్పగా ఫీల్ అవుతున్నావు? ఏంటి అలా చూస్తున్నావు? ఇంతకన్నా ఏం చేయగలవు నువ్వు? నీ మనుషుల చేత కొట్టిస్తావా లేకపోతే చంపిస్తావా? రా, ఏం చేస్తావు చెయ్యి. రా. నా కూతుర్ని నా నుంచి దూరం చేయాలని చూస్తే ఏదైనా చేస్తాను. నేను అదే చెప్తున్నాను, నీకు చేతనం చేసుకోపో. నేను మాత్రం ఎన్ని సమస్యలు వచ్చినా వీళ్ళ పెళ్లి జరిపిస్తాను. నా అంజలి చివరి కోరిక నెరవేరుస్తాను. నానమ్మకిచ్చిన మాట నిలబెడతాను. ఆపరా, నీ నానమ్మ జపం జేజమ్మ జపం. అసలు దీనికి అంతటికీ కారణం ఎవరో తెలుసా? ఆ మహాతల్లి. పిన్ని గారి గురించి తప్పుడు కూతలు కూశారంటే మీ నోరు పడిపోతుంది. మర్రి చెట్టులాంటి ఆవిడ నీడలో అందరం బతుకుతున్నాం. ఆ విషయం మర్చిపోయి మాట్లాడకండి. అవునే, నువ్వు చెప్పింది అక్షరాలా నిజం. మనందరం ఆవిడ నీడలోనే బతుకుతున్నాం. అందుకే జన్మ జన్మలకి గుర్తుండిపోయేంత దరిద్రాన్ని కూడా మూట కట్టుకున్నాం.
నువ్వు అనుకుంటున్నట్టు ఆవిడ వరాలిచ్చే దేవత కాదే, బలి తీసుకునే కాళికమ్మ. డాడీ, నానమ్మ గురించి తప్పుగా మాట్లాడకండి. అరే, నిజం చెప్తుంటే మీరు నమ్మరేంటే? మీ తెలివి తక్కువ బుర్రలకి అర్థమయ్యేలా చెప్తాను, వినండి. హ! ఆవిడ చేతుల మీదుగా ఏ పెళ్లి చేసినా అది పెటాకులే, పెటాకులే.